ఓటీఎన్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మైనింగ్ కంపెనీలపై ఏం చర్యలు తీసుకున్నారో తక్షణమే యాక్షన్ రిపోర్టు తమ ముందు ఉంచాలని అధికారులను ఆదేశించిన ధర్మశాసనం. చీమకుర్తికి చెందిన జిఎం మినరల్స్, హంస గ్రానైట్స్, ఎన్వీఎక్స్ స్పోర్ట్స్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్య. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పులిపాటి హేబేలు ప్రభుత్వ అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన లేదంటూ తన పిటిషన్లో పేర్కొన్న పిటిషనర్ ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, రవి చీమలపాటి ధర్మశాసనం. వందల కోట్ల రూపాయల విలువైనది నదీ ప్రవాహాలను ఆక్రమించుకొని అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న పిటిషనర్ న్యాయవాది. పిటిషనర్ ఇచ్చిన వినతిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మశాసనం. తక్షణమే మీరు తీసుకున్న చర్యలు తమ ముందు ఉంచాలి అంటూ ఆదేశించిన ధర్మశాసనం విచారణ 6 వారాలకు వాయిదా.